నారాయణ గారు కూడా అమరావతికి ఇంకా 2000 ఎకరాల భూములు కావాలి, ఇంకా 20,000 ఎకరాల భూములు కావాలి, 3668 ఎకరాల భూమి ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉందని చెప్తున్నారు. సో మేము నిర్మలా సీతారామన్ కూడా వచ్చారు, అమరావతి సహకరిస్తారంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా అమరావతిలో కూర్చోబెడుతున్నారు, తప్పులేదు. కానీ ఇంకా 20,000 ఎకరాలు అంటే చాలా మంది రైతుల్లో ఈ రోజుకి అసంతృప్తి ఉంది. సో అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇచ్చిన భూములు ఏం చేశారు, ఈ భూములు ఏం చేస్తారు అనే స్పష్టత లేదు. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అనుకున్న పరిస్థితి చెప్తున్నారు. సో రాజధాని కోసం వీళ్ళు త్యాగం చేయడమే కాకుండా ఆ భూములు ఏం చేస్తారు అన్నది కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ జరుగుతున్న అమరావతిలో పనులు చూసే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు అని అంటున్నారు సార్. మరి దాని గురించి మీరేమంటారు? పబ్లిక్ ఎక్కువ శాతం మాత్రం, రైతులు కూడా చాలా మంది ఏమన్నారంటే ఈ భూములు మేము ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండే కదా ఇచ్చారు, వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం ఉండే ఇచ్చారు. కానీ ఇంకా 20,000 భూములు అంటే ఇచ్చిన 20,000 భూములు మిగతా భూములు ఏం చేశారు అనేది వాళ్ళు కావాలని అడుగుతున్నారు. ఇంకా భూములు కావాలంటే ఈ యొక్క మొత్తం అమరావతి మొత్తం విజయవాడ గుంటూరు మొత్తాన్ని తీసేసుకోండి కూడా కొంతమంది రైతు సంఘాల నాయకులు అడుగుతున్నారు. సో ప్రభుత్వానికి ఒక రాజధానికి భూములు ఇవ్వడం తప్పు కాదు, కానీ మళ్ళీ ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు ఎందుకు కావాలి, దేనికోసం కావాలి అనేది వాళ్ళు అధికారులు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సిఆర్డీఏ కమిషన్ ఉంది, కమిషన్ తో పాటు ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చెప్పినప్పుడు వాళ్ళు ట్రస్ట్ తో ఇస్తారు భూమి. ఓకే సార్, మీరు అందరూ కరెక్ట్. దాంతో పాటు పెద్ద ఎన్ఆర్ఐల దగ్గర నుంచి పెద్ద టెస్టులు ఆ గుంటూరు విజయవాడ జిల్లాలో ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి రైతులు భూములు ఇస్తున్నారు కథ అనేది ముందుకు నడుస్తుందని నారాయణ గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? అంటే నారాయణ గారు చెప్తున్న వాదన ఏంటంటే కేవలం ప్రభుత్వ వాదన, అదేవిధంగా పెట్టుబడులు పెట్టే వ్యక్తుల వాదన. సో వీళ్ళిద్దరు వాదనతో పాటు ఇక్కడ భూములు ఇచ్చే రైతుల వాదన కూడా ఒకసారి వినాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అనుమానాలను క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రైతులు భూములు ఇచ్చినప్పుడు వాళ్ళ అనుమానాలు గతంలో ఇచ్చారు, గతంలో డిస్ప్యూట్ వస్తే ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ తర్వాత భూములు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భూములు ఇంకా 20,000 కావాలన్నప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళ వాళ్ళు ఏ అనుమానాలు ఉన్నాయో వాటిని క్లారిఫై చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము రాజధాని కడుతున్నాం కాబట్టి మేము ఎన్ని కావాలంటే అన్ని భూములు తీసుకుంటాము అనే వర్షన్ రాంగ్ వర్షన్. సో ఇంకా కావాలనుకున్నప్పుడు రైతులకు ఎందుకు కావాలి, దేనికోసం తీసుకున్న 20,000 ఎకరాల భూములు దేనికోసం చేస్తామనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సార్ అట్లాగే పెద్ద ఎన్ఆర్ఐలు 400 ఎకరాలు 500 ఎకరాలు ఉన్న ఎన్ఆర్ఐలు కూడా భూమిని ఇవ్వడం జరిగిందనే సమాచారం వస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? తప్పేమంది, 400 ఎకరాలు కదా, 1000 ఎకరాలు ఇస్తే తప్పులేదు. అంటే ఎన్ఆర్ఐలు ఇవ్వడం వేరు, ఒక రైతు ఇవ్వడం వేరు. ఎన్ఆర్ఐలు ఇవ్వడం వేరు, రైతు ఇవ్వడం వేరు. ఎన్ఆర్ఐలకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. సో రైతు అనేది దాని మీదే తరతరాలుగా బతుకుంటారు కాబట్టి, దాని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి, ఆ భూమి తప్ప వేరే ఆప్షన్ వాళ్ళకి ఉండదు కాబట్టి ఆ భూమికి ప్రభుత్వం నుంచి వచ్చే ట్రస్ట్ నమ్మకం, దానికి వచ్చే ఆదాయం పోకుండా రాజధాని నిర్మాణం కోసం రైతులందరూ సహకరిస్తారు. ఆ సహకారంతో పాటు వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకా ఎక్స్ట్రా కావాలన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే పెద్ద ఎన్ఆర్ఐలు రైతులు ఇవ్వడం వల్ల మధ్యలో ఉన్న వాళ్ళు ఏమన్నా నలిగిపోతారా? చిన్న రైతులు ఏమన్నా నలిగిపోతారంటారా? ఎవరు నలిపోవాల్సిన అవసరం, ఎన్ఆర్ఐలు ఇచ్చే భూములకి రైతులు ఇచ్చే భూమికి సంబంధం లేదు. సో రైతులు ఆల్రెడీ చాలా వరకు ఇచ్చారు. సో ఎన్ఆర్ఐలు ఇచ్చే యాంగిల్ ఎన్ఆర్ఐలు కూడా ఇస్తారు. సో దానికి దీనికి సంబంధం లేదు. వీళ్ళు ఎక్కువ ఇచ్చినంత మాత్రం వాళ్ళు నలిగిపోతారనే యాంగిల్ అక్కడ ఏం లేదు.